అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ లో ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు అయితే డిపోలకే పరిమితమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ముందుంచినటువంటి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో నిన్న జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో ఈ రోజు సమ్మె సంబంధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ బస్సులు డిపోలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్ లో సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా. గుడ్ మార్నింగ్ వెంకటేష్. బస్సులు డిపోలకే పరిమితం అయిపోయినట్టు తెలుస్తోంది. మరి ప్రయాణికుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? ప్రభుత్వం ఏదైనా మళ్ళీ మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? ఆశా, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు అయితే ఎక్కడికక్కడే నిలిచిపోయాయని చెప్పవచ్చు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 9 బస్సు డిపోలలో 890 ఆర్టీసీ బస్సులు అయితే సేవలు నిలిచిపోయాయని చెప్పవచ్చు. రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచే సమ్మెకు అయితే పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవలసిన పరిస్థితి. ప్రైవేట్ వాహనాలు కూడా ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులకు వాళ్ళు దోచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక 100 రూపాయలు ఉన్న ఒక 15 కిలోమీటర్లకు 100 రూపాయలు ఉన్న దాన్ని ఒక 150 రూపాయలు తీసుకొని ఎక్కువగా చెల్లించేలా ప్రయాణికులు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యల వల్లనే ఇలాంటి సమ్మె సైరన్ మోగించిందని అక్కడ ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. గత 41 రోజుల క్రితం కూడా సమ్మె నోటీసు ప్రభుత్వానికి అందించిన ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా సమస్యను పరిష్కరించేందుకైతే ప్రభుత్వం చొరవ తీసుకోలేదని వాళ్ళు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఆర్టీసీకి సంబంధించిన యాజమాన్యం లేదంటే ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆర్టీసీ దానిపైన దృష్టి సారించలేని చెప్పవచ్చు. గతంలో కూడా ఆర్టీసీ ఎన్నో సమ్మె పోరాటాలు చేసింది, ప్రభుత్వానికి అండగా నిలిచింది. కానీ తమ సమస్యలను గత దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం మాత్రం అక్కడ ఆర్టీసీ యాజమాన్యం కాడి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గాని వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆర్టీసీ కార్మికులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా తమ న్యాయమైన 32 డిమాండ్లను పరిష్కరించాలని, ఒకవేళ చేయకుంటే కూడా ఖచ్చితంగా సమ్మెను కొనసాగిస్తామని అయితే వాళ్ళు కారాఖండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క సమ్మె పరిస్థితుల్లో అక్కడ ఆర్టీసీ కార్మికులు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వంతో చర్చలు ఉంటాయా లేదా అని సందిగ్ధం కూడా అక్కడ యూనియన్ నాయకులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి డిపోలో కూడా పరిస్థితి అలాగే ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవలసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ సమ్మె సైరన్ సమ్మెకు ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, చిరుచిరు వ్యాపారాలు చేసుకునే ఉద్యోగులు ఉంటారు, ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించవలసిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా దీని వల్ల సమ్మె సైరన్ వల్ల కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ. రైట్ వెంకటేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. స్టీరింగ్ పట్టక తప్ప సార్ మేము ఏసీలలో కూర్చోము, కుర్చీ పీటల మీద కూర్చొని మేము చేయం సార్. ఆర్టీసీ కార్మికుడు అనేది ఏ రోజైనా ఒక పనికే ఆశపడ్డాడు, కానీ దేనికి ఆశపడలేదు సార్. మేము ఒక పనికే ముందుకు జరిగినాం సార్. కాబట్టి తప్పకుండా మీరు అనేటువంటి ఒక నాయకుడిని, మాకు ఒక ఆర్టీసీ కార్మికులకు ఒక నాయకుడిని ఇవ్వమని మేము పోరాటం చేస్తాం సార్. అదే విధంగా విలీనం అనేది మీరు చెప్పిన అంశం సార్. మీరు ఇచ్చిన ఆశ అది, మేము అడగలేదు, ఆ రోజు అడగలేదు. ఈ రోజు మీరు ఇచ్చిన ఆశనే మేము ముందుకు పెడతాం సార్. ఒక కార్మికుడు అనేది ఒక ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో అదే విధంగా మాకు నాయకుడు అనేటోళ్ళు లేకపోతే మా పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది సార్. తప్పకుండా మాకు ఒక బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.